వేదనతో పిల్లలను కందు. ఏం చెప్తున్నాడు చెప్పండి? దేనికి ఏడుస్తాం తెలుసా? చెమట కారిస్తే గాని పట్ట నిండదట. వారు ఆజ్ఞకు లోబడినప్పుడు వాళ్ళకి చెమటెక్కాల్సిన అవసరం లేదు. అలా తోటలోకి వెళ్ళారు అనుకున్నా, నచ్చిందల్లా తినొచ్చు. ఏది ఫ్రీడమ్ చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదో నా మాటలు అర్థమవుతున్నాయి. దేవునికి లోబడి బతికినప్పుడు మనకు కావాల్సిందల్లా కాళ్ళ దగ్గరకు వచ్చిందట. దేవుణ్ణి కాదు, నాకు నేనే స్వేచ్ఛపరుని అనుకుంటే నాకు కావలసినవి సంపాదించడానికి నా ముఖానికి చెమటెక్కితే గాని గుప్పడి మెతుకులు దొరకలేదట. గుర్తుపెట్టుకో. ఆదాము అవ్వల జీవితంలో భయంకరమైన మాట ఏంటో తెలుసా? అవ్వమ్మ జీవితంలోకి వచ్చినది వేదన, ప్రయాస, వేదన, వాంఛ. పండు తెంచక మునుపు ఆమెకి వేదన లేదు. ఉదయాన్నే లేవాలి, టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ రెడీ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలి, బట్టలు దుక్కోవాలి. ఈరోజు ఈ ప్రాక్టికల్ లైఫ్లో పడుతున్న ఈ ఒడుదొడుకులు అవ్వమ్మకు లేవు. అవ్వమ్మ ఎప్పుడైతే తెంచిందో, అవ్వమ్మ ఎప్పుడైతే తన స్వేచ్ఛను చేతులారా పోగొట్టుకుందో, ఆ రోజు తన లైఫ్లోకి వచ్చింది ప్రయాస. ఒక సగటు స్త్రీ జీవితం మీరు గమనించండి. మీరు ఎంప్లాయ్ అయినా, ఢిల్లీలో టాప్ ఉద్యోగం మీరు చేసిన, మీరు ఎప్పుడు బానిసత్వంలో ఉన్నారని మర్చిపోతారు.